కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. Welcome to Vidya Bharati. This is Srinivas Ramidde, physical science teacher, AGK Municipal High School, Gudivada. Before going to lesson, మనము మిగిలిన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రాముఖ్యతను గురించి మనం నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా పంజాబ్ రాష్ట్రం గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేర్చుకుందాము. మరి పంజాబ్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ ఇన్ సిక్కిమ్స్, ఎక్కువ సిక్కులు ఉంటారు. వాళ్ళ యొక్క తొలి గురువు, ఆరాధ్య గురువు మరి గురునానక్. వీరి తర్వాత మిగిలిన మతస్థులు హిందువులు, అలాగే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ వీళ్ళంతా ఉంటారు. ఇందులో హిందువులు అనేవాళ్ళు మైనార్టీస్, అంటే ఉన్న మైనార్టీస్లలో అల్పసంఖ్య ఉన్నటువంటి పీపుల్స్లలో వీళ్ళు ఎక్కువ భాగం ఉంటారు. వారి తర్వాత ముస్లిమ్స్, అలాగే క్రిస్టియన్స్, జైన్స్ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మనము 8th క్లాసు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో 4th చాప్టర్, అంతకుముందు మనము 1వ లెసను, 2వ లెసను, 3వ లెసను క్షుణ్ణంగా నేర్చుకున్నాము. ఇప్పుడు మనం 4th లెసన్ గురించి మనం నేర్చుకుందాము. మరి 4th లెసను సింథటిక్ ఫైబర్ అండ్ ప్లాస్టిక్, కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్, మరి దీని గురించి మనం నేర్చుకుందాము. మరి మీ అందరూ కూడా జగనన్న విద్యా కానుక బుక్స్ తీసుకుని ఉన్నారు. టెక్స్ట్ బుక్స్ కూడా మీరు రెఫర్ చేసే ఉంటారు. మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మనకి 12 చాప్టర్స్ ఉన్నవి. మనము 3 చాప్టర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 4th చాప్టర్లో మనం ఎంటర్ అవుతున్నాము. కాబట్టి దానికి సంబంధించినటువంటి మీకు నేను పూర్తి నోట్స్ ఇస్తాను. మీరందరూ కూడా నోట్స్ దగ్గర ఉంచుకొని నేను చెప్పిన ప్రతి అంశాన్ని మీరు రాసుకుంటూ మీరు నాతో పాటు ఫాలో అవుతున్నట్లయితే మనము ఏ విధంగా అయితే క్లాస్ రూమ్లో మీకు క్లాస్ టీచింగ్ జరుగుతుందో 100% మీరు ఆ క్లాస్గా భావించి ప్రతి అంశాన్ని నోట్ చేసుకోండి. మీరు నాతో ఫాలో అయినట్లయితే ప్రతి మీకు అంశము మీకు తెలుస్తుంది. ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే మీరు మీ కన్సర్న్ టీచర్ని మీరు సంప్రదించి మీ రిమైనింగ్ డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము 8th క్లాస్ మరి సంబంధించిన టెక్స్ట్ బుక్ మరి ఫాలో అవుదామా? సో మనకి 8th క్లాస్కి వచ్చేవరకే 4th చాప్టర్ సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్. మీకు ఇక్కడ ప్రతి టెక్స్ట్ బుక్లో కొన్ని అంశాల దగ్గర ఆ విధంగా సింబల్ ఉండటం జరిగింది. వీటిని మనం QR కోడ్ అంటాం. వీటిని దీక్షణ యాప్ ద్వారా మనం దీక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మన మొబైల్లో మరి దాన్ని స్కాన్ చేసుకుంటే దానికి సంబంధించిన వీడియో మనం పూర్తిగా మనకి ప్లే అవుతుంది. ఒకవేళ పిల్లకి ఇంకా తరువుగా చూడాలి అన్నట్లయితే ఆ దీక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ QR కోడ్ కనుక మీరు స్కాన్ చేస్తే ప్రతి వీడియో కూడా మీకు సంబంధించిన అంశాలు పూర్తిగా మీకు మనకి కనిపిస్తాయి. సో ఈ లెసన్లో ఉన్నటువంటి కొన్ని కీలక భావనలు, కీ కాన్సెప్ట్స్ ఇన్ దిస్ లెసన్: నేచురల్ ఫైబర్స్, సహజదారాలు; మోనోమర్స్, పాలిమర్స్, సింథటిక్ ఫైబర్స్, మోనోమర్లు, పాలిమర్లు, కృత్రిమ దారాలు; బర్నింగ్ టెస్ట్ ఆఫ్ ఫైబర్స్, దారాలను మండించే పరీక్ష; నైలాన్, రేయాన్. మనము వీటికి సంబంధించినటువంటి మరి కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాము. మరి సో ఈ దారాలు అన్నాం,
ఫైబర్స్ మన నిత్య జీవితంలో మనం అన్ని రకాలటువంటి వస్తువులు మనం వేసుకునే దుస్తుల కానించి డ్రెస్సెస్ కానించి ఇంట్లో పనిచే వస్తువులలో అన్నీ కూడా మనము కొన్ని నేచురల్ ఫైబర్స్ ఉపయోగిస్తాము, కొన్ని ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఉపయోగిస్తున్నాము. మనము ఏవి నేచురల్ ఫైబర్సు, ఏవి ఆర్టిఫిషియల్ ఫైబర్సు అంటే ఇవేవి సహజమైనటువంటి దారాలు తయారైనవి, అలాగే ఏవి కృత్రిమ దారాలతో తయారైనవి మనం నేర్చుకునే ముందుగా ఫైబర్స్ ఆర్ 2 టైప్స్. లభించే వనరులను బట్టి మనం ఈ దారాలని 2 రకాలు అంటాము. ఒకటి నేచురల్ ఫైబర్స్ సహజ దారాలు, రెండోది సింథటిక్ ఫైబర్స్ కృత్రిమ దారాలు. సో బేస్డ్ ఆన్ ది ఆరిజిన్ ఆర్ సోర్స్, ఫైబర్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ నేచురల్ ఫైబర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సింథటిక్ ఫైబర్స్. లభించే వనరులు ఆధారంగా దారాలు 2 రకాలు చేశారు. ఒకటి సహజ దారాలు, రెండోది కృత్రిమ దారాలు. మీరు ఈ డయాగ్రామ్లో మీరు చూస్తుంటారమ్మా, ఇది కాటన్ అంటే ప్రతి మొక్కల నుంచి మనకి వచ్చినటువంటి ఈ ప్రతితో మనం దారాలను తయారు చేసుకోవచ్చు. చూడండి పక్కన డయాగ్రామ్, దాని పక్కన మనకి చూడండి వస్తుంది దుస్తులు. ఆ విధంగా మనము దుస్తులను తయారు చేసుకోవచ్చు. అలాగే సిల్క్ పట్టు, ఈ పట్టు పురుగుల నుంచి వచ్చినటువంటి మరి తరిసే పట్టుతో మనం ఆ పట్టు వస్త్రాలను తయారు చేసుకోవచ్చు. అలాగే ఊల్, ఉన్ని అంటాము. ఈ విధంగా జంతువుల యొక్క హెయిర్ నుండి మనము ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తున్నాము. ఇవి మరి ఎందుకు వీటి మన నేచురల్ ఫైబర్స్ అన్నాము? నేచురల్ ఫైబర్స్ సహజ దారాలు. సోర్స్ ఆఫ్ నేచురల్ ఫైబర్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సహజ దారాల యొక్క వనరులు మొక్కలు మరియు జంతువులు. అంటే ఈ ఉన్న సహజ దారాలు కొన్ని మొక్కల నుండి కొన్ని జంతువుల నుండి లభిస్తాయి. వాటికి ఎగ్జాంపుల్ చూద్దాము. కాటన్, సిల్క్, ఊల్. కాటన్ పత్తి, నూలు అంటాము. సిల్క్ పట్టు, ఊల్ ఉన్ని. మరి ఇప్పుడు మనం ఇంతకుముందు డయాగ్రామ్ 3 చెప్పుకున్నాము. ఆ కాటన్, సిల్క్, ఊలు వీటితో మనము మరి వస్త్రాలు తయారు చేసుకున్నాము. డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నేచురల్ ఫైబర్స్ క్లోత్స్. నిత్య జీవితంలో సహజ దారాలు తయారవి మనం బట్టలు. ఇప్పుడు 3 మీరు అంతకుముందు డయాగ్రామ్ చూస్తుంటారు. ఆ 3తో కూడా మనము బట్టలను తయారు చేసుకున్నాము. అదేవిధంగా సింథటిక్ ఫైబర్స్ కృత్రిమ దారాలు. సోర్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ ఆర్ పెట్రోకెమికల్స్. కృత్రిమ దారాల వనరులు పెట్రోలియం ఆధారిత రసాయనాలు. వీటిని మనము మ్యాన్ మేడ్ ఫైబర్స్ అంటారు. అంటే మానవుల చేత తయారు చేయబడిన దారాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ ఆర్ పెట్రోకెమికల్స్. పెట్రోలియం ఆధారిత రసాయనాల నుండి తయారు చేయబడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే వీటికి నైలాన్, రేయాన్, ఎక్రిలిక్, పాలిస్టర్ మొదలైనవి. వీటికి ఉదాహరణలు నైలాన్, రేయాన్, అక్రిలిక్, పాలిస్టర్. ఇవి కృత్రిమ దారాలకి ఉదాహరణలు. మనం ఈ కృత్రిమ దారాలతో మనం ఎలాంటి వస్తువులను తయారు చేసుకోవచ్చు అంటే డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ క్లాత్స్, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్. అంటే గృహోపకరణాలు మనం మనలో తయారు చేసే వస్తువులలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఫైబర్స్ మనం ఉపయోగిస్తాం. మనము ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఈ యాక్టివిటీలు ఏంటంటే మన క్లాస్ రూమ్లో కానీ మన ఇంట్లో కానీ మన చుట్టూ కానీ చూసిన వస్తువులలో ఏ వస్తువులు నేచురల్ ఫైబర్స్ సంబంధించినవి, అలాగే ఏ వస్తువులు ఆర్టిఫిషియల్ ఫైబర్స్ సంబంధించినవి, సహజ దారాలు ఏంటి, అలాగే కృత్రిమ దారాలతో ఏ వస్తువులు తయారు చేయబడినవి మనం గుర్తిద్దాము. దాంట్లో చూడండి సోర్స్ ఇచ్చాను, వనరు, అలాగే ఆర్టికల్స్ గృహోపకరణాలు ఇష్టం జరిగింది. దాంట్లో నేచురల్ ఫైబర్స్ ఫ్రమ్ ప్లాంట్స్. అంటే ఈ నేచర్ మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. నేచురల్ ఫైబర్స్ అనేవి 2 రకాల వనరుల నుండి లభిస్తాయి. ఒకటేమో మొక్కల నుండి, రెండోది జంతువుల నుండి. దాంట్లో ఫస్ట్ది మొక్కల నుండి లభించేటువంటి సహజమైన దారాలు ఏంటో చూద్దాము. వాటితో తయారయ్యేవి కాటన్ శారీస్, నూలు చీరలు, అలాగే కాటన్ డ్రెస్సెస్, నూలు దుస్తులు, కర్టెన్స్, తెరలు, కర్చీఫ్స్, జూట్ బ్యాగ్స్.
ఇవన్నీ కూడా మొక్కల నుండి మనకి లభించే దారాలతో తయారు చేయబడిన గృహోపకరణాలు. యాక్టివిటీ 2 చూద్దాము. యాక్టివిటీ 1లో సెకండ్ టేబుల్ సంబంధించి నేచురల్ ఫైబర్స్ ఫ్రమ్ యానిమల్స్, జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో తయారైబడినవి. సిల్క్ శారీస్, పట్టు చీరలు, సిల్క్ డ్రెస్సెస్, పట్టు దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ బెల్ట్స్, ఇవన్నీ కూడా మనకి యానిమల్ నుంచి తయారైనటువంటి దారాలతో తయారు చేయబడతాయి. సింథటిక్ ఫైబర్స్, కృత్రిమ దారాలతో తయారవి. టూత్ బ్రష్ బ్రిస్టల్స్, మనము మార్నింగ్ పూట బ్రషెస్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క కుంచెలు అనేవి, ఈ కుంచె అంటాం కదా, ఆ కుంచెలు అనేవి సింథటిక్ ఫైబర్తో తయారు చేయబడతాయి. రోప్స్, తాళ్ళు, అలాగే ఫిషింగ్ నెట్స్, చేపల వేటకు వాడే వలలు, స్టాకింగ్స్ అండ్ సాక్స్, మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే సాక్స్, టెంట్స్, గుడారాలు, కారు సీట్ బెల్ట్స్, కారు సీటుకి మనం ధరించే బెల్టులు, స్లీపింగ్ బ్యాగ్స్, నిద్రకు ఉపకరించే సంచులు, చైర్స్, కుర్చీలు, పారాషూట్లు, అంబ్రెల్లా, సో గొడుగుకు వాడే క్లాత్, ఇవన్నీ కూడా మనకి నిత్య జీవితంలో కృత్రిమ దారాలతో తయారు చేయబడినటువంటి మరి వస్తువులు. ఈ యాక్టివిటీ 2ని మనం చూద్దాము. మీరు ఈ డయాగ్రామ్ని బాగా క్షుణ్ణంగా చూడమ్మా. ఫస్ట్ ఫిగర్ 2Aలో మనకి బీడ్ నెక్లెస్ అంటే పూసల దండ ఇవ్వడం జరిగింది. ఫిగర్ 2Bలో సింగిల్ పేపర్ క్లిప్, మనము కాగితంతో ఒక క్లిప్ను తయారు చేశాము. ఫిగర్ 2Cలో ఏం చేసామంటే అలాంటి సింగిల్గా ఉన్న పేపర్ క్లిప్ని మనతో ఒక దండని, ఒక చైన్ తయారు చేశాము. అలాంటి పేపర్ క్లిప్ని ఒక దండగా మనం మార్చి చూపించడం జరిగింది. ఇప్పుడు అదే డయాగ్రామ్ని ఇలా ఇవ్వడం జరిగింది. దాంట్లో చూడండి, ఒక సింగిల్ పూసగా మనకు కనిపించింది. దాన్ని మనం సింగిల్గా ఉందని, ఒక యూనిట్ ఉన్నప్పుడు దాన్ని మోనోమర్ అనాలి. అలాంటి సింగిల్ యూనిట్స్ కనుక కంబైన్ అయితే, కలిసి ఒక పొడవైన గొలుసుగా ఏర్పడితే దాన్ని పాలిమర్ అనాలి. ఏ సింగిల్ యూనిట్ ఇస్ కాల్డ్ యాజ్ పాలిమర్. సో ది కాంబినేషన్ ఆఫ్ మోనోమర్స్ టు ఫార్మ్ ఏ లాంగ్ చైన్ ఈజ్ కాల్డ్ పాలిమర్. ఇప్పుడు మనం ఈ సింథటిక్ ఫైబర్స్ అనేవి పెట్రోలియం ఆధారిత రసాయన నుండి తయారు చేయబడుతూ నేర్చుకున్నాము. ఇవి ఏ విధంగా తయారు చేస్తారు, వేటి నుంచి వస్తున్నాయి మనం ఇప్పుడు చూద్దాము. నేచురల్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ పాలిమర్స్. వీటి మనం పాలిమర్ నుండి మనం తయారు చేస్తారు. సో పాలిమర్ మనం నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు నో ది మోనోమర్. So know the monomer. Each unit of paper clip or bead can be joined together to form a long chain like structure. Each bead or clip is a separate unit, but when many such units are joined together, they form a new different structure. ఒక పేపర్ క్లిప్ లేదా పూసను ఒకదానితో ఒకటి కలపడం ద్వారా ఒక పొడవైన గొలుసులు వంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి. ప్రతి పూస లేదా క్లిప్ ఒక ప్రత్యేకమైన యూనిట్, కానీ ఇలాంటి యూనిట్లు కలిసిన తర్వాత ఒక కొత్త భిన్నమైన నిర్మాణం ఏర్పడింది. ఎప్పుడైతే మనము చిన్న చిన్న పూసలు తీసుకొని, అంటే ఒకే పరిమాణము ఒకే సైజు ఉన్న పూసలు తీసుకొని మనం ఏ విధంగా అయితే పూసల దండ చూస్తామో, అలాంటి ప్రతి ఒక్క యూనిట్ని మనం, ఒక పూసని మనం ఒక మోనోమర్ అనాలి. అలాంటి మోనోమర్ని మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఒక పొడవైనటువంటి దండ లేక చైన్ లాగా ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటారంటే పాలిమర్ అంటాం. సిమిలర్లీ సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ చైన్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఆర్ themselves formed by joining small units together. Each small unit in the chain is known as monomer. Many small identical units, monomers, combine to form a large unit called polymer. ఇలాగే కృత్రిమ దారాలు కూడా ఒక చిన్న యూనిట్లను ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఏర్పడిన గొలుసుల వంటి నిర్మాణాలు. ఒకే విధమైన ఇలాంటి చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిసి
ఒక పెద్ద యూనిట్గా ఏర్పడతాయి. ఈ పెద్ద యూనిట్నే పాలిమర్ అంటారు. చిన్న యూనిట్లను మోనోమర్ అంటారు. వాట్ ఈజ్ పాలిమర్? సో పాలిమర్ అంటే ఏంటి అంటే ఒకే విధమైనటువంటి చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడటాన్ని మనం పాలిమర్ అనాలి. దాంట్లో ఉన్న ప్రతి యూనిట్ని, ఒక చిన్న యూనిట్ని మనం మోనోమర్ అంటాము. సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ పాలిమర్స్. కృత్రిమ దారాలు అనేవి పాలిమర్లతో తయారవుతాయి. సింథటిక్ ఫైబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫైబర్స్. వీటిని మానవ నిర్మిత దారాలు అనవచ్చు, వీటిని కృత్రిమ దారాలు అనవచ్చు. ఇప్పుడు మనము తీసుకున్నటువంటి దారాలు ఏ విధంగా పరీక్షించవచ్చు? మనం వాటిని చూసిన తర్వాత వాటికి అది ఎలాంటి ఇది నైలానా, రేయానా, అక్రిలికా, లేక పట్ట, సిల్కా, వీటి మనం ఏ విధంగా గుర్తించవచ్చు? దీనికోసం ఒక చిన్న టెస్ట్ ఉన్నది, పరీక్ష ఉన్నది. నేను ఏం చేయాలంటే, మనం సహజంగా లభించే కొన్ని దారాలను తీసుకుందాము. వాటి ఏం చేయాలంటే ముందుగా ఒకవేళ మీరు కనుక దాన్ని మండించినట్లయితే స్మెల్ ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకున్నటువంటి ఏదో ఒక దారం తీసుకున్నారు, దాన్ని మీరు బర్న్ చేశారు, మండిస్తే అది జుట్టు కాలిన వాసన వచ్చిందనుకోండి, అది ఉన్ని లేక పట్టు దారం కావచ్చు. ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్, ది yarn ఈజ్ వూల్ ఆర్ సిల్క్. తీసుకున్న నూలు అనేది జుట్టు కాలిన వాసన కనుక కలిగి ఉన్నట్లయితే అది ఉన్ని లేక పట్టుదారం మనం అనుకోవచ్చు. అదే కనుక మీరు తీసుకున్నట్టు యార్న్ని అంటే నూలుని కనుక బర్న్ చేస్తే కాగితం కాలిన వాసన ఏ విధంగా వస్తుందో అలా వాసన వచ్చినట్లయితే అది నూలు లేక రేయన్ దారం కావచ్చు. ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ పేపర్, ది yarn మే బి కాటన్ ఆర్ రేయాన్. అలా కాకుండా మనం ఏదైనా యాన్ తీసుకొని బర్న్ చేస్తే అది ఆ ఉన్న ఫ్లేమ్లో కరిగిపోయినట్లయితే, మెల్ట్ అయినట్లయితే అది నైలాన్ కానీ అక్రిలిక్ కానీ అవ్వచ్చు. ఇఫ్ ది యాన్ మెల్ట్స్ ఇన్ ది ఫ్లేమ్, ఇట్ ఈజ్ ఏ సింథటిక్ ఫైబర్ సచ్ యాజ్ నైలాన్ అండ్ అక్రిలిక్. కాబట్టి మనం తీసుకున్న దారాన్ని బర్న్ చేస్తే వచ్చిన స్మెల్ బట్టి మనం జుట్టు కాలిన వాసన వచ్చినట్లయితే అది ఉన్ని లేక పట్టు కావచ్చు. అదే కనుక కాగితం కాలిన ఏ విధంగా అయితే వాసన వస్తుందో ఆ వాసన వచ్చినట్లయితే అది నూలు కానీ రేయన్ కానీ కావచ్చు. అలా కాకుండా మనం బర్న్ చేస్తే అది మెల్ట్ అయిపోతే కరుగుతున్నట్లయితే అది నైలాన్ మరియు అక్రిలిక్ కావచ్చు. కైండ్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్. కృత్రిమ దారాల రకాలు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. వివిధ రకాల కృత్రిమ దారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రేయాన్, పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్. రేయాన్, పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్. ది ప్రాపర్టీస్ ఆఫ్ ది సింథటిక్ ఫైబర్స్. మనం ఎందుకు సింథటిక్ ఫైబర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాము? వాటి ఉన్న ధర్మాలు ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి? దే క్విక్లీ డ్రై అప్. ఇట్ మీన్స్ దట్ సింథటిక్ ఫైబర్స్ డ్రైస్ ఈజీలీ ఆఫ్టర్ వాషింగ్. మనం వీటిని వాష్ చేసిన తర్వాత అది త్వరగా ఎండిపోతుంటాయి. అందువల్ల మనం ఈ కృత్రిమ దారాలతో తయారు చేసిన దుస్తులు మనం ఎక్కువగా వాడుతుంటాము. ఇవి త్వరగా ఎండిపోతాయి అంటే వీటిని ఉతికిన తర్వాత సులభంగా ఆరిపోతాయి. దే ఆర్ డ్యూరబుల్. ఇట్ మీన్స్ దట్ దే కెన్ బి యూజ్డ్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇవి ఎక్కువ కాలము మన్నుతాయి కాబట్టి వీటిని మనం ఎక్కువ కాలం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మనం వాడవచ్చు. ఎక్కువ కాలం ఉంటాయి అంటే పడవు అనమాట. దే ఆర్ డ్యూరబుల్. ఇట్ మీన్స్ దట్
దే కెన్ బి యూజ్డ్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. థర్డ్ ప్రాపర్టీ, దే ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. వీటిని మనం పర్చేజ్ చేసినప్పుడు తక్కువ కాస్ట్తో మనం వీటిని కొనగొనవచ్చు. దే ఆర్ రెడీలీ అవైలబుల్. ఇవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఫిఫ్త్ వన్, దే ఆర్ ఈజీ టు మెయింటైన్ అండ్ డూ నాట్ నీడ్ ఎక్స్ట్రా కేర్. మనం వీటిని సులభంగా ఉపయోగించవచ్చు. అలాగే ఇవి ఉపయోగించినప్పుడు అదనంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని ఉండదు. ఫస్ట్ వన్ ఏంటంటే దే ఆర్ ఈజీలీ డ్రై. రెండోదేమో దే ఆర్ డ్యూరబుల్. థర్డ్ది దే ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్. ఫోర్త్ వన్ దే ఆర్ రెడీలీ అవైలబుల్. ఫిఫ్త్ వన్ దే ఆర్ ఈజీ టు మెయింటైన్. సో ఈ 5 ప్రాపర్టీస్ మనం ఉండటం వల్ల దే ఆర్ బ్రాడ్లీ యూజ్డ్ సింథటిక్ ఫైబర్స్. నెక్స్ట్ వన్, నైలాన్. మనము నైలాన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది సింథటిక్ ఫైబర్. నైలాన్ అనేది ఒక కృత్రిమ దారం. ఇప్పుడు ఈ కృత్రిమ దారం గురించి మనం నేర్చుకుందాము. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు, దీని యొక్క సోర్స్ ఏమిటి, యూజెస్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. సో నైలాన్, ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. ఇది నేల బొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడుతుంది. ఇట్ వాజ్ ది ఫస్ట్ ఫుల్లీ ప్రాసెస్డ్ సింథటిక్ ఫైబర్. మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన సింథటిక్ ఫైబర్ ఏంటంటే అది నైలాన్. థర్డ్ వన్, నవేడేస్ నైలాన్ రీప్లేస్డ్ సిల్క్ ఇన్ మోస్ట్ హొసరీ ఆర్టికల్స్. అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులుగా నైలాన్ను వాడటం పెరిగింది. స్త్రీలు సాధారణంగా అల్లికల కోసము రకరకాల దారాలను ఉపయోగిస్తుంటారు. ఆ ఉపయోగించే దారాలు ఇప్పుడు ఎక్కువగా నైలాన్ దారాలను ఉపయోగిస్తున్నారు. నైలాన్ ఈజ్ ఏ పాలిమర్ మేడప్ ఆఫ్ కెమికల్ యూనిట్స్ కాల్డ్ పాలిమైడ్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, కొన్ని రకాల పాలిమర్లతో మనము సింథటిక్ ఫైబర్స్ని మనం తయారు చేయొచ్చు అనుకున్నాము. ఆ ఉన్నట్టు పాలిమర్ పేరంటే పాలిమైడ్. ఈ పాలిమైడ్తో మనము ఈ నైలాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు స్వల్ప విరామం తీసుకుందాం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri. ట్విట్టర్ twitter.com/ddsaptagirivja. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri. యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. తిరిగి స్వాగతం. నైలాన్. సో నైలాన్ మేడ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. ఈ నైలాన్ని కోలు, నీరు మరియు గాలి నుండి తయారు చేస్తారు. ఇట్ వాజ్ ఫస్ట్ మేడ్ ఫైబర్, సింథటిక్ ఫైబర్. మొట్టమొదటిసారిగా తయారు కృత్రిమ ఫైబరు నైలాన్. నవేడేస్ నైలాన్ రీప్లేస్ సిల్క్ ఇన్ మోస్ట్ హసరీ ఆర్టికల్స్. అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులుగా నైలాన్ను వాడటం పెరిగింది. నైలాన్ ఈజ్ ఏ పాలిమర్
made up of chemicals unit called polyamide. Nylon fiber is strong, elastic and light in weight. నైలాన్ బలంగా ఉంటుంది దారం అనేది, ఇది ఎలాస్టిక్ సాగుదల కలిగి ఉంటుంది, అలాగే ఇది తేలికైన పదార్థం. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణం ఉండటం మరియు తేలికైన పదార్థం. క్లోత్స్ మేడ్ అప్ ఆఫ్ నైలాన్ ఆర్ లస్ట్రస్ అండ్ ఈజీ టు వాష్. నైలాన్తో తయారు చేసిన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉంటాయి. మనము ఇవన్నీ కూడా నైలాన్ సంబంధించి మనం ప్రతి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మనం నైలాన్ దారం ఎలా ఉంటుందంటే చాలా బలంగా స్ట్రాంగ్ ఉన్న దారాలు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, సాగే గుణం ఉంటుంది, తేలికైన పదార్థం. అలాగే ఇది కొంచెం లస్ట్రస్ అంటే మెరుపు గుణం కలిగి ఉంటుంది. ఈ ఉన్న దారం అనేది కొంచెం మెరుపు కలిగి ఉంటుంది, అలాగే తేలికగా ఉతుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి ఎప్పుడైతే మరి తేలిగ్గా ఉతుకోవడానికి ఈజీగా ఉంటుందో అర్థం ఏంటంటే ఇది నీటిని పీల్చుకోదు. నైలాన్ డస్ నాట్ అబ్జార్బ్ వాటర్. బట్ ఎప్పుడైతే నీటిని పీల్చుకోదో బట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఈజీలీ క్రియేటెడ్ ఇన్ నైలాన్ ఫ్యాబ్రిక్స్. ఇట్ ఆల్సో ఈజీలీ క్యాచెస్ ఫైర్స్. కానీ ఇది ఎంత మనం వాడటానికి లస్ట్రస్ గుణం కలిగి ఉంది, మెరుపు గుణం కలిగి ఉంది, వాటర్ని పీల్చుకోదు, ఇంత క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఈ నైలాన్కి ఏంటంటే దీని మీద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే స్థావర విద్యుత్తు అనేది దీని మీద ఏర్పడడానికి అవకాశం ఉన్నది. ఇలాంటి ఆర్టికల్స్లలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది. ఎప్పుడైతే ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిందో మన దగ్గర ఉన్నటువంటి ఫైర్ అంటే మనం వంటలు చేస్తున్నప్పుడు కానీ లేదా మంటలు దగ్గరగా ఉన్నప్పుడు కానీ ఉన్నట్లయితే అవి ఈజీగా ఆ ఫైర్ని మరి క్యాచ్ చేసి మండిపోతుంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇలాంటి దుస్తులు ధరించిన వాళ్ళు దాదాపుగా ఆ మంటలు అంటే ఆ ఉన్న వేడికి దూరంగా ఉండాలి. నైలాన్ మేడ్ ఆర్టికల్స్. ఈ నైలాన్తో తయారు చేసే మనం వస్తువులను చూద్దాము. టూత్ బ్రష్, బ్రిస్టల్స్, రోప్స్, ఫిషింగ్ నెట్స్, టెంట్స్, శారీస్, సాక్స్, కార్ సీట్ బెల్ట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, కర్టెన్స్. టూత్ బ్రష్, బ్రిస్టల్స్, రోప్స్, ఫిషింగ్ నెట్స్, టెంట్స్, శారీస్, సాక్స్, కార్ సీట్ బెల్ట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, కర్టెన్స్. నైలాన్తో తయారయ్యే వస్తువులు జాబితా వచ్చాకే పళ్ళు తోముకోవడానికి వాడే బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపలకు వేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్ళకు వేసుకునే చిన్న మేజోళ్ళు, బెల్టులు, నిద్రకు ఉపకరించే సంచులు, తెరలు, ఇవన్నీ కూడా మనం నైలాన్తో తయారు చేస్తారు. మీకు కింద ఆ స్క్రీన్ మీద మరి డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది, చిన్న ఫిగర్స్ అవి. దాంట్లో మనకి డిఫరెంట్ 4 రకాల బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నైలాన్ దారంతో తయారు చేయబడిన వస్తువులు జాబితా. ఇవన్నీ చూసి ఉంటారు కదా ఇవి నిత్య జీవితంలో. ఇవి కాకుండా నైలాన్ని మనం ఇంకా కొన్ని వస్తువులు తయారు చేసుకోవచ్చు. ఆ జాబితా కూడా నేను ఇవ్వడం జరిగింది. కార్పెట్స్, అలాగే పారాషూట్స్, నైలాన్ రోప్స్, స్విమ్ సూట్స్, అలాగే షీర్ హోసరీ, సైల్స్, అంబ్రెలా క్లాత్, డ్రెస్ మెటీరియల్స్, కారు టైర్స్, తివాచీలు కానీ పారాషూట్లు కానీ, పర్వతాలను అధిరోహించడానికి వాడే తాళ్ళు, ఈత దుస్తులు, లో దుస్తులు, తెరచాపలు, గొడుగుకు వాడే క్లాత్, బట్టలు, కార్ల టైర్లు, ఇవన్నీ కూడా నైలాన్తో తయారు చేస్తారు. వీటికి సంబంధించి 2 డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రోప్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ పర్వతాలను అధిరోహించడానికి వాడే మరి తాళ్ళు కానీ, అలాగే పారాషూట్ మన బొమ్మ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నైలాన్తో తయారు చేస్తారు. యాక్టివిటీ 4 ఒక చిన్న కృత్యాన్ని మనం చూద్దాము. హౌ స్ట్రాంగ్ ఈజ్ నైలాన్.
నైలాన్ ఎంత బలమైంది? మనము వన్ ఆఫ్ ది ప్రాపర్టీగా మనం చెప్పుకున్నాం. నైలాన్ అనేది చాలా బలమైంది, అలాగే తేలికైంది, మరియు ఇది సాగుదల గుణం కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఇది నైలాన్ ఎంత బలమైంది, మిగిలిన దారాలతో ఇది ఎంత బలంగా ఉందో మనం నిరూపించే ఒక చిన్న ప్రయోగాన్ని మనం చూద్దాము. సో దీనికి కావాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు కలెక్ట్ ది డిఫరెంట్ థ్రెడ్స్ ఆర్ ఫైబర్స్ లైక్ కాటన్, సిల్క్, ఊల్, నైలాన్, రేయాన్, అక్రిలిక్, లైక్ దట్. మనం వీటికి కావాల్సింది ఏంటంటే, ఈ ప్రయోగానికి మనకి లభించేటువంటి కొన్ని కృత్రిమ దారాలు, సహజ దారాలు తీసుకుందాము. తీసుకొని వీటిని ఏం చేస్తామంటే, మనం ఒక స్టాండ్ తీసుకుందాం. అది రిటార్డ్ స్టాండ్ తీసుకుందాము. ఈ స్టాండ్కి ఆల్రెడీ పైన ఒక క్లాంప్ ఉండడం జరిగింది. క్లాంప్, ఆ క్లాంప్కి మనం ఏం చేస్తున్నామంటే, ఒక కింద ఒక ప్యాన్, అంటే మనం ఆ స్టాండ్ని తీసుకొని ఆ స్టాండ్ని ఏం చేస్తామంటే, ఒక థ్రెడ్, మనం ఏదైతే థ్రెడ్ తీసుకున్నాం, ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంది ఊల్ అనుకుందాం. ఆ ఊల్ థ్రెడ్ని పైన మనము కట్టేసి కింద ఒక ప్యాన్ ఉంచాలి, ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఈ పళ్ళెంలో ఏం చేయాలంటే, మనం ఫస్ట్గా మొదటగా వెయిట్గా ఒక 10 గ్రామ్స్ వేయాలి. అలాగే ఎప్పుడు కూడా 10 గ్రామ్స్ పెంచుతూ వెళ్తున్నట్టయితే ఎక్కడ ఎంత వెయిట్ వేస్తున్నప్పుడు అది తెగిపోతుందో మీరు నోట్ చేసుకుందాం. మీరు వేస్తున్నట్టయితే ఈ ప్రయోగంలో ఫస్ట్ మీరు ఒక దారం తీసుకున్నారు. ఆ తీసుకున్న దారంతో మీరు 10 గ్రామ్స్ వేశారు. ఇంకో 10 అంటే తెగే వరకు బరువుని పెంచుకుంటూ వెళ్ళాలి. అలా మీరు ఎక్కడ ఎంత బరువుకి ఏ దారం తెగిపోయిందో మీరు నోట్ చేసుకున్నట్లయితే, ఈ నైలాన్ అనేది ఉన్న దారాల కంటే ఎక్కువ బరువుని మోయగలదు. వేసిన బరువుల కంటే ఇది ఎక్కువ బరువు వేస్తే కానీ తెగదు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, నైలాన్ అనేది చాలా బలమైన మనం నిరూపించవచ్చు. దీనికి సంబంధించి చిన్న మ్యాటర్ని ఇవ్వడం జరిగింది. టేక్ ఎన్ ఐరన్ స్టాండ్ విత్ ఏ క్లాంప్. క్లాంప్తో ఉన్న ఒక ఇనుప స్టాండ్ను తీసుకోవాలి. సో టేక్ కాటన్, వూల్, నైలాన్ అండ్ సిల్క్ థ్రెడ్స్ అబౌట్ 50 సెంటీమీటర్స్ ఇన్ లెంత్. 50 సెంటీమీటర్ల పొడవున్న నూలు, ఉన్ని, నైలాన్ మరియు పట్టు దారాలను తీసుకోండి. టై కాటన్ థ్రెడ్ టు స్టాండ్ సో దట్ ఇట్ హ్యాంగ్స్ ఫ్రీలీ ఫ్రమ్ ఇట్. స్టాండ్కు స్వేచ్ఛగా వేలాడేట్లుగా క్లాంప్కు పరీక్షించవలసిన నూలు దారాన్ని కట్టండి. మన స్టాండ్ తీసుకోవాలి, అలాగే ఒకే పొడవు ఉన్నటువంటి వివిధ దారాలు తీసుకోవాలి. మనం ఆ స్టాండ్ నుంచి మనం థ్రెడ్ని కట్టి, థ్రెడ్ యొక్క రెండో చివర మనం ఒక ప్యాన్ మనం ఉంచాలి. ఎట్ ది ఫ్రీ ఎండ్ attach a pan so that a weight starting from 10 grams 1 by 1 till the threads breaks down. దార రెండవ చివర పళ్ళెమును వేలాడతీసి దానిలో మొదట 10 గ్రాముల బరువుతో ప్రారంభించి దారము తెగే వరకు బరువును పెంచండి. రిపీట్ ది సేమ్ యాక్టివిటీ విత్ డిఫరెంట్ థ్రెడ్స్. ఇదే కృత్యాన్ని మిగిలిన దారాలతో చేయాలి. వి అబ్జర్వ్ దట్ నైలాన్ థ్రెడ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ రిమైనింగ్ థ్రెడ్స్. మనం అబ్జర్వ్ చేస్తే నైలాన్ దారము మిగిలిన దారాల కంటే గట్టిగా ఉందని మనం పరిశీలించవచ్చు. ఇలాంటి మనం యాటిట్యూడ్ ద్వారా నైలాన్ని మనం ఇది బలంగా ఉందని మనం నిరూపించవచ్చు. రేయాన్. మనము ఫస్ట్కి సింథటిక్ ఫైబర్స్లో మొట్టమొదటగా నైలాన్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. రెండోది రేయాన్. ఇప్పుడు రేయాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే దీనికి ప్రాపర్టీస్ ఏంటి, అలాగే దీని యొక్క ఉపయోగాలు ఏంటి మనం నేర్చుకుందాము. రేయాన్ ది ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ వాజ్ అచీవ్డ్ ఇన్ USA ఇన్ 1911. 1911లో అమెరికాలో కృత్రిమ పట్టు యొక్క మొదటి వ్యాపారపరమైన ఉత్పత్తి మొదలైంది. బట్ దిస్ ఫైబర్ వాజ్ నేమ్ యాజ్ రేయాన్ ఓన్లీ ఇన్ 1924. కానీ ఈ దారాలకు రేయాన్ అని పేరు పెట్టడం మాత్రము 1924లో జరిగింది. ది సోర్స్ మెటీరియల్ ఫర్ ఏ రేయాన్ ఈజ్ వుడ్ పల్ప్. ఈ రేయాన్ని మనం తయారు చేయడానికి వాడే మూల పదార్థము
కాగితపు గుజ్జు. దీన్ని మనం వెదురు గుజ్జు కూడా అనవచ్చు. ది ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ వాజ్ achieved in US in 1911, but this fiber was named as rayon only in 1924. The source material for rayon is wood pulp. ఈ రేయాన్ని మొట్టమొదటి అమెరికాలో వ్యాపారపరంగా ఉత్పత్తి చేశారు. దీనికి పేరు మాత్రానికి 1924లో పెట్టడం జరిగింది. రేయానికి కావాల్సిన ముడి పదార్థము కాగితపు గుజ్జు. ఇట్ ఈస్ ది ఓన్లీ సింథటిక్ ఫైబర్ అబ్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్ సెల్యులోజ్ అండ్ సో ఇట్ కాల్డ్ సెల్యులోజ్ ఫైబర్. మొక్కల సెల్యులోజ్ నుండి పొందదగిన ఒకే ఒక కృత్రిమ దారం ఇది, కనుక దీన్ని సెల్యులోజ్ దారం అని కూడా పిలుస్తారు. ఈ రేయాన్ని మనం మొక్కల నుంచి మనం సేకరించినటువంటి పదార్థంతో తయారవుతుంది. మరి ఇది మొక్కల నుంచి సేకరించాం కాబట్టి మనం దీన్ని సహజ దారం అని అనకూడదు. ఈ తీసుకున్న సహజ దారానికి కొన్ని కెమికల్స్ని యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయటం వల్ల ఇది ఒక సిరప్గా తయారవుతుంది. ఆ తయారైన సిరప్కి మనం ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ అలాగే కార్బన్ సల్ఫైడ్ యాడ్ చేయటం వల్ల ఇది ఒక లిక్విడ్గా తయారవుతుంది. దీన్ని తీసుకొని ఒక జల్లెడలో మనం కనుక పోసినట్లయితే ఆ తీసుకున్న జల్లెడకి ఉన్నటువంటి హోల్స్ బట్టి, చిన్న హోల్స్ బట్టి పెద్ద హోల్స్ బట్టి, మనం చిన్న హోల్స్ పెడితే చిన్న దారాల కింద వస్తాయి, అదే పెద్ద హోల్స్ ఉంచినట్లయితే దారాలు పెద్దగా వస్తుంటాయి. వీటిని కొన్ని ప్రక్రియలకు గురి చేస్తే వాటిని వడగట్టడము, నేయటం ఇలా చేసినట్లయితే తిరిగి మనం వాటిని సింథటిక్ దారాలుగా మనం మార్చుకోవడం వచ్చు. రేయాన్ ఈజ్ ఏ చీపర్ దాన్ సిల్క్ అండ్ కెన్ బి ఓవెన్ లైక్ సిల్క్ ఫైబర్స్. రేయాన్ పట్టు కన్నా చౌకైంది. ఇది పట్టు దారంలాగా నేయటానికి అనువుగా ఉంటుంది. ఇట్ కెన్ బి డైడ్ ఇన్ వైడ్లీ వెరైటీ ఆఫ్ కలర్స్. దీనికి రకరకాల రంగులు కూడా అద్దవచ్చు. కాబట్టి రేయన్ అంటే ఇట్ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ మరి సిల్క్ అనమాట. అంటే మనము సిల్క్ బదులుగా సిల్క్ లాగా ఉంటూ చూడటానికి సిల్క్ లాగా ఉంటుంది, కానీ అది సిల్క్ కాదు. దీన్ని మనం తయారు చేసేది రేయన్తో తయారు చేసుకోవచ్చు. కాబట్టి మన సిల్క్ దుస్తుల్ని ధరించే బదులుగా కృత్రిమంగా తయారు చేసినట్టు మరి రేయన్తో మనము సిల్క్ దారంలాగా మనతో వస్తువులు మనం తయారు చేసుకోవచ్చు. యూజ్ ఆఫ్ రేయాన్. రేయాన్ యొక్క ఉపయోగాలు. రేయాన్ ఈజ్ మిక్స్డ్ విత్ ఊల్ టు మేక్ బెడ్ షీట్స్. ఇదే రేయాన్ని మనం ఊల్తో మిక్స్ చేసినట్లయితే మనం బెడ్షీట్గా మార్చుకోవచ్చు. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లను తయారు చేస్తున్నారు. రేయాన్ ఈజ్ మిక్స్డ్ విత్ ఊల్ ఇన్ మేకింగ్ ఆఫ్ కార్పెట్స్. మరి రేయాన్ని ఊల్తో అంటే ఉన్నుతో మనం కలిపినట్లయితే అది తివాచీలు తయారు చేయడానికి వాడుతున్నారు. రేయాన్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ఫ్యాషన్ అండ్ హోమ్ ఫర్నిచింగ్. రేయాన్ను తరచుగా ఫ్యాషన్ మరియు గృహ అలంకరణలో వాడే వస్తువులలో ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా రేయాన్ యొక్క ఉపయోగాలు. వీటిని రేయాన్ని మనం కాటన్తో మిక్స్ చేస్తేనేమో దుప్పలు తయారు చేసుకోవచ్చు. అలాగే రేయాన్ని ఊల్తో మిక్స్ చేసినట్లయితే మనం తివాచీలను తయారు చేసుకోవచ్చు. అదే రేయాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే వైడ్లీ ఆఫెన్ దీన్ని తరచుగా అంటే ఫ్యాషన్ డిజైన్లో కానీ అలాగే గృహ అలంకరణ వస్తువులుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. రేయాన్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ శానిటరీ ప్రొడక్ట్స్, డైపర్స్ అండ్ బ్యాండేజెస్ అండ్ లిండ్స్ ఫర్ డ్రెస్సింగ్ వుండ్స్. వీటిని ఆరోగ్య సంబంధ ఉత్పత్తుల్లోనూ, పిల్లలకు ఉపయోగించే లంగోట, బ్యాండేజీలోను, గాయానికి కట్టుకట్టంగా వాడే నార పీచుల్లోనూ కూడా దీన్ని వాడుతున్నారు. మనం దీనికి సంబంధించి బొమ్మలు ఇవ్వడం జరిగింది, డయాగ్నోస్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో ఈ రేయంతో తయారైన వస్తువులు మనం వాడటం జరుగుతుంది. Rayon is not a perfect plastic to prepare all fabrics
because it is made up of from plant cellulose. It absorbs water easily. Absorbing water makes rayon weak and causes the fiber to break easily. అన్ని రకాల వస్త్రాలు తయారు చేయడానికి అనువైంది కాదు ఇది. ఇది మొక్కల సెల్యులోజ్ నుండి తయారు కావటం వలన నీటిని సులభంగా గ్రహించుకోగలదు. అందువలన రేయాన్ బలహీనంగా మారి తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి సింథటిక్ ఫైబర్లలో వీక్ ఫైబర్ ఏంటంటే మరి ఈ రేయాన్. ఎందుకంటే ఇది మొక్కలను తయారు చేస్తారు బేసిక్గా. దీనికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. యాడ్ చేయడం వల్ల ఎప్పుడైతే మనం మొక్కల నుంచి ముడి పదార్థం తయారు చేసుకున్నామో దానికి సహజంగా నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఎప్పుడైతే నీటిని తీసుకుంటుందో దానివల్ల అదేమవుతుందంటే దానిలో బ్రేక్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే బలహీనంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము వర్క్షీటు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించిన వర్క్షీట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వర్క్షీట్ని ప్రతి ఒక్క విద్యార్థి మరి రాసుకొని దానికి సంబంధించిన ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఉన్న టైంలో వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వర్క్షీట్ ఫస్ట్ క్వశ్చన్, హౌ డస్ వి అబ్టైన్ సింథటిక్ ఫైబర్స్? హౌ డస్ వి అబ్టైన్ సింథటిక్ ఫైబర్స్? కృత్రిమ దారాలు ఏ విధంగా తయారవుతాయి? హౌ డస్ వి అబ్టైన్ సింథటిక్ ఫైబర్స్? కృత్రిమ దారాలు ఏ విధంగా తయారవుతాయి? సింథటిక్ ఫైబర్స్ అబ్టైన్ ఫ్రమ్ పాలిమర్స్ ఆర్ పెట్రోకెమికల్స్. మీరు ఇక్కడ పాలిమర్స్ అని రాయొచ్చమ్మా, అలాగే పెట్రోకెమికల్స్ కూడా రాసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, అరేంజ్ ది థ్రెడ్స్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్. అరేంజ్ ది థ్రెడ్స్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్. ఈ క్రింది దారాలను బలం పెరిగే క్రమంలో అమర్చండి. మనకి 4 ఇవ్వడం జరిగింది. సిల్క్, నైలాన్, కాటన్, వూల్. సిల్క్, నైలాన్, కాటన్, వూల్. పట్టు, నైలాన్, నూలు, ఉన్ని. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం వీటిలలో బలమైనది ఏంటంటే నైలాన్, అది బలమైంది. దాని తర్వాత సిల్క్, దాని తర్వాత ది వూల్, లాస్ట్ ది కాటన్. సో ఆర్డర్, నైలాన్ ఇస్ గ్రేటర్ దాన్, సిల్క్ ఇస్ గ్రేటర్ దాన్, వూల్ ఇస్ గ్రేటర్ దాన్ కాటన్. నైలాన్ పట్టు, నూలు, ఉన్ని. ఐడెంటిఫై ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నైలాన్. నైలాన్ యొక్క లక్షణాన్ని గుర్తించండి. సో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ మనం ఐడెంటిఫై చేయాలి. నైలాన్ ఫైబర్ ఈజ్ స్ట్రాంగ్. నైలాన్ బలమైంది. ఎలాస్టిక్, సాగుదల కలిగింది. లైట్ వెయిట్, తేలికైంది. అబ్జార్బ్ వాటర్, నీటిని పీల్చుకుంటుంది. మరి మనం అంతకుముందు చెప్పుకున్నాం నైలాన్ ఏంటంటే ఇది నైలాన్ ఈజ్ స్ట్రాంగ్, ఎలాస్టిక్ అండ్ లైట్ వెయిట్ అని చెప్పుకున్నాం. ఇది వాటర్ని అబ్జార్బ్ చేసుకోదు. రేయన్ మాత్రం వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. నైలాన్ మాత్రం నీటిని అబ్జార్బ్ చేసుకోదు. ఇచ్చిన ఆన్సర్లలో 1, 2, 3 రైట్, 4th రైట్ కాదు కాబట్టి మనం 1 రైట్, 2 రైట్ అండ్ 3 రైట్. దీన్ని మల్టీ కరెక్ట్ చాయిస్ అంటాం. కాబట్టి వాటిలలో మనకి 1, 2, 3 మనం ఆప్షన్స్ ఇవ్వాలి ఉంటుంది. నైలాన్ సింథటిక్ ఫైబర్ డాష్ సెల్యులోజ్ ఫైబర్. నైలాన్ కృత్రిమ దారము డాష్ సెల్యులోజ్ దారము. నైలాన్ కృత్రిమ దారము డాష్ సెల్యులోజ్ దారము. మరి ఇచ్చినటువంటి డాష్లో మీరు చూసే ఉంటారు, మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. సెల్యులోజ్ దారం అనేది ఏంటంటాము? రేయాన్. సో రేయాన్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్యులోజ్ ఫైబర్. ఆన్సర్ ఈజ్ రేయాన్. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆర్డర్. సరైన క్రమాన్ని గుర్తించండి. మోనోమర్, ఫైబర్, పాలిమర్. మోనోమర్ దారము, పాలిమర్. పాలిమర్, మోనోమర్, ఫైబర్. పాలిమర్, మోనోమర్ దారము. మోనోమర్, పాలిమర్, ఫైబర్. మోనోమర్, పాలిమర్ దారము. పాలిమర్, ఫైబర్, మోనోమర్.
ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం తీసుకుంది అంటే మోనోమర్ తీసుకోవాలి. ఆ మోనోమర్ నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే పాలిమర్ తీసుకోవచ్చు. అలాగే ఆ పాలిమర్లు నుంచి మనం ఫైబర్ని మనం తయారు చేస్తారు. సో ఆన్సర్ ఈజ్ సి, మోనోమర్, పాలిమర్, లాస్ట్ వన్ ఫైబర్. మోనోమర్, పాలిమర్, దారము. విచ్ క్లోత్స్ డూ యూ వీర్ ఇన్ సమ్మర్? వేసవి కాలంలో ధరించే దుస్తులు ఏవి? మరి కింద 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అక్కడ ఇచ్చిన ఆప్షన్ మనము రాయాలి, మల్టీ చాయిస్ అన్నమాట. సో ఇక్కడ నూలుతో తయారైనవి కాటన్ మేడ్, వూల్ మేడ్ ఊన్తో తయారైనవి, అలాగే పాలిస్టర్ మేడ్ పాలిస్టర్తో తయారైనవి, నైలాన్ మేడ్ నైలాన్తో తయారైనవి. మరి మనం సమ్మర్లో ఉపయోగించే దుస్తులు మీ అందరూ తెలుసు, ఇవి మరి కాటన్తో తయారు చేసినటువంటి దుస్తులు అంటే నూలుతో తయారవి. ఆన్సరు ఏ. ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ పేపర్, వాట్ ఈస్ ది ఎర్న్? కాగితం కాలిన వాసన వస్తే అది ఏ దారము? మనం ఈ 3 కూడా మనం నేర్చుకోవడం జరిగింది. దీన్ని మనం బర్నింగ్ టెస్ట్ అన్నాము. కాటన్ ఆర్ రేయాన్, కాటన్ కానీ రేయాన్ కానీ మనము ఆ దారం తీసుకుంటే అవి మండించినప్పుడు కాగితం కాలిన వాసన వస్తాయి. వాట్ ఈజ్ పాలిమర్? పాలిమర్ అనగానేమి? మెనీ స్మాల్ ఐడెంటికల్ యూనిట్స్ మోనోమర్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ కాల్డ్ పాలిమర్. ఒకే విధమైన చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిపి ఏర్పడి ఒక పెద్ద యూనిట్నే పాలిమర్ అంటారు. డాష్ ఈజ్ సింథటిక్ ఫైబర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. డాష్ అనేది నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడుతుంది. నైలాన్ అనేది మనం చెప్పుకున్నట్టు నైలాన్ అనేది నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడుతుంది. సో ఆన్సరు నైలాన్. రైట్ ఎనీ వన్ ఆఫ్ ది యూజెస్ ఆఫ్ నైలాన్. నైలాన్ యొక్క ఏదైనా ఒక ఉపయోగం రాయండి అన్నాం. మరి మనం నైలాన్ యొక్క ఉపయోగాలు చాలా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. మన నైలాన్తో చాలా వస్తువులు మనం తయారు చేస్తాం. మరి ఏదైనా ఒక ఉపయోగాన్ని మీరు రాయండి. మీకు ఈ పాఠం అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీ కన్సర్న్ టీచర్ని మీరు సంప్రదించండి. అలాగే ఈ లెసన్ని మళ్ళీ మీరు వినాలి అనుకుంటే సప్తగిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దీనిలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ని మీరు అప్డేట్గా మీరు వినవచ్చు. మీకు ఈ నెలలో జరిగే ఈ నెల 4 నుంచి విద్యావార్ధులు అన్ని క్లాసులకి ప్రతి గంట చొప్పున మీకు టైం కేటాయించడం జరిగింది. అంతకుముందు గతంలో మీకు 8th క్లాస్కి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా 8th క్లాస్కి ప్రతి సబ్జెక్ట్ని 1 అవర్ భోజనం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అంశాలని ఎప్పుడో అప్డేట్ ఉండాలంటే సప్తగిరి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించండి. సెలవు. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.